ప్రజల పరంగా ప్రభుత్వ పరంగా మనం దేశాన్ని ఆదుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఓ రకంగా ఇది ఆరోగ్యకరమైనటువంటి ఎకానమీ ఉన్నది. ఈ ఆరోగ్యకరమైన ఎకానమీ తోటి జరిగింది ఉన్నటువంటి అవినీతి, ఇది కరప్షన్స్ బాగా పెరిగిపోయి ఢిల్లీకి ప్రైవేటుగా పార్టీకి సంబంధించినటువంటిది ఎలక్షన్, పక్క రాష్ట్రాల ఎలక్షన్ల కోసం ఇందులో జరిగినటువంటి కరప్షన్ తోటి వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి త్రూ కేరళ, ఇప్పుడు కేరళలో జరుగుతున్న కాబట్టి ఎలక్షన్స్ వాళ్ళ పార్టీ ఉన్నది నేపథ్యంలో వాళ్ళ పార్టీకి పోతున్నటువంటిది అంశం. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. అంటే అధికారం ఇస్తే ఒక రాష్ట్రం కోసమేమో, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం వస్తేనేమో ఢిల్లీకి పోయి దివాలా తీసినామని ఒక ముఖ్యమంత్రి చెప్తాడు, మాకు అప్పు పుడతలేదు, చెప్పుల దొంగ అనుకుంటుర్రు అనే అంశం చెప్తున్నటువంటి అంశం. అదే వాళ్ళ పార్టీ పరంగా వచ్చేసరికి రెండు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి DCC అధ్యక్షుల సమావేశంలోనే ఒక ముఖ్యమంత్రి, పరిపాలిస్తున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి, మేము గాంధీ ఫ్యామిలీకి అంటే పార్టీకి 1000 కోట్ల రూపాయలంటే మన పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొద్ది నిమిషాలలోనే మనం ఇచ్చే అంత పొటెన్షియల్ తయారైనము. అంటే ఈ 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లో కొట్లాడటానికే పైసలు లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో కావచ్చు, గాంధీ ఫ్యామిలీకే కావచ్చు, 1000 కోట్ల రూపాయలంటే వితిన్ కొన్ని రోజులలోనే ఇచ్చేసేటువంటి శక్తి సంపాదించింది పార్టీ అని ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటే అది ఎంత కిడ్ ప్రోకో అనాలి, ఎంత అవినీతి జరిగింది అనాలి, ఎంత రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన, అంటే దోపిడీ జరిగిందనే, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ఆస్తులను దోపిడీ చేసినటువంటి దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం, పెద్ద ఎగ్జాంపుల్. దీంట్లో ఇట్లా ఒక ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడినప్పుడు అసలు CBI ED కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక రాజకీయ పార్టీకి 1000 కోట్ల రూపాయలు అంత శక్తి ఏడంగా వచ్చింది అనే అంశం అధికారికంగా మీరు చేసుకోవాల్సిన అంశమే కదా. ఒకవేళ ఎలక్ట్రాన్ బాండ్స్ ఇచ్చి అధికారికంగా ఇస్తే ఓకే, అది వేరు, అది సపరేటు, అది మొత్తం చట్ట ప్రకారం ఉన్నటువంటిది అనుకోవచ్చు. ఇది ఇంకా అనఫీషియల్ కిడ్ ప్రోకో జరిగినటువంటి అంశం. గ్యారంటీ కిడ్ ప్రోకో ఉంటేనే 1000 కోట్ల రూపాయలు దానికి టార్గెట్స్ పెట్టి, మంత్రులు దానికి టార్గెట్స్ పెట్టి కేరళకు పంపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎట్లా చూసినా ఢిల్లీకి దేశం డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, తెలంగాణ ఢిల్లీకి డబ్బులు ఇస్తుంది. అదేవిధంగా పార్టీల పరంగా చూసుకున్నా తెలంగాణ ఢిల్లీకి డబ్బు ఇస్తుంది. ప్రభుత్వ పరంగా ఇవ్వడం అంటే దేశ భాగస్వామి, డెవలప్మెంట్ భాగస్వాములు అయింది అనుకోవచ్చు. మరి పార్టీ పరంగా ఈ దోపిడీ సొమ్ము ఏంటి అంటే ఇవన్నీ ప్రజలకు చెందాల్సినటువంటి, ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు వీళ్ళు జేబులో వేసుకొని వీళ్ళ పదవులు కాపాడుకోవటానికి, ఢిల్లీలో ఉన్నటువంటి గాంధీ ఫ్యామిలీని మచ్చిక చేసుకోవడానికి, అదేవిధంగా కేరళ ఎలక్షన్ల కోసం ఇక్కడి నుంచి పోతున్నాయంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రిచ్గానే ఉన్నది, కానీ మొత్తం వీళ్ళు కరప్షన్ చేసి ఉన్నటువంటి హామీలు కావచ్చు. మీరు తెలంగాణ ఇంత పొటెన్షియల్ ఉన్నప్పుడు తెలంగాణ ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోతున్నారు? గత తెలంగాణ ఆదాయం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి జీడిపి వేరు, GSDP పెంచడం వేరు. మీరు ఆదాయం, సంవత్సరం ఆదాయానికి 18,500 కోట్లు వస్తుంది, నెలకు 18,000 ఉంది, నాకు 25,000 కోట్లు నెల ఖర్చు ఉందని చెప్పినటువంటి వేళవు, నాకు 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఆదాయాన్ని 30,000 కోట్లకు ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఎందుకు తగ్గింది? ఇంకా 18,500 కోట్ల నుంచి నెలకు వచ్చేది ఎందుకు తగ్గింది? ఇది మీ పరిపాలన వైఫల్యమే కదా. ట్యాక్స్ ఆన్ రెవెన్యూస్ స్టేట్ సొంత పన్నుల ద్వారా బాగా నిలబడిందని మన ఎకనామిక్ సర్వే కూడా చెప్పినట్టు ఈరోజు KTR గారు కూడా చెప్పారు, పార్లమెంట్లో ఇచ్చినటువంటి ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది. సొంత పన్నుల ద్వారా సస్టైన్ అవుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దేశంలో ఒక తెలంగాణ, ఒక 5-6 స్టేట్లు ఉంటే తెలంగాణ ఒకటి అని చెప్పినటువంటిది. దాన్ని మరింత తగ్గింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ట్యాక్స్, మన సొంత పన్నుల రాబడి కూడా తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇది ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ప్రభుత్వ విధానాలు, పాలసీలు, ఆ పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణలు కావచ్చు, వీళ్ళ కరప్షన్ కావచ్చు, దీనివల్లనే రాష్ట్రానికి రావాల్సినటువంటి సొంత ఆదాయం తగ్గిపోయినటువంటిది కనిపిస్తుంది. ఒక అట్మాస్ఫియర్, ఎకోసిస్టమ్ అంతా పాడైపోయినటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటిది. అందుకే ఆదాయం పడిపోయింది. మీకు రియల్ ఎస్టేట్ విషయం చూసుకున్నా, కొనుగోలు శక్తి చూసుకున్నా, ప్రజల్లో ఈ రకమైనటువంటి డబ్బులు చేతులు మారుతున్నటువంటి సిస్టమ్ కూడా దీనికి ఉన్నటువంటి వాతావరణం అంతా దెబ్బతీయడం జరిగింది.
పరిపాలన అనుభవం ఉందని 60 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి ఈ రకమైనటువంటి మోసం చేయడంతో రాష్ట్ర ఆదాయం ఘోరంగా పడిపోయింది. అందుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వీళ్ళు ఇన్ఎఫిషియన్సీ వల్లనే తెలంగాణకు ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు అదే సొంతంగా లాభపడుతున్నారు. దేశానికి కూడా డబ్బులు ఇస్తున్నాం. అందసత్యం గారు, రైతు బంధు కావాలి, రాహుల్ బంధు వద్దు అనేటటువంటి స్లోగన్ను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తుంది. అంటే రైతు బంధు నిర్లక్ష్యం చేసి కేంద్రానికి అంటే కేంద్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీకి ముడుపులు అందిస్తున్నారనేటటువంటి ఆరోపణ డైరెక్ట్ గా బీఆర్ఎస్ చేస్తుంది. ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? రైతు బంధు లేట్ అయింది, లేదా రైతు బంధు ఇంకా 1-2 విడతలు